अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నమస్కారం సార్। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 25వ అభ్యాసంలో శబ్దకోశం చెప్పుకున్నాము। ఈరోజు ఆ శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలు ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పుకోవాలి। సమాధానం చెప్పుకున్న అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు ఉన్నాయండి, అవి ఒకసారి గమనించండి। అశుద్ధ వాక్యాలు శుద్ధ వాక్యాలు చూడండి। ముందుగా మొట్టమొదటి అశుద్ధ వాక్యం ఏంటంటే అభ్యాసం 25। అభ్యాసం 25లో తేన లేఖః లిఖితవంతః। గురుగారు నిన్న పాఠం వచ్చిన సందేహం ఉందండి। జీ ఇది అయిపోయిన తర్వాత అడగండి, ఇది రెండు రాసుకోండి, ఓకేనా? నేను అడుగుతాను। అశుద్ధ వాక్యంలో మొట్టమొదటి అశుద్ధ వాక్యం తేన లేఖః లిఖితవంతః। ఇది అశుద్ధం చెప్పాను। శుద్ధ వాక్యం ఏంటి? ఇది కర్మవాచ్యం కాబట్టి, స్వాది కర్తృవాచ్యం కాబట్టి సహ లేఖం లిఖితవాన్, సహ లేఖం లిఖితవాన్, సహ లేఖం లిఖితవాన్। నెక్స్ట్ రెండవది తైః బాలకః ధృతవాన్, తైః బాలకః ధృతవాన్, తైః బాలకః ధృతవాన్। ఇది అశుద్ధ వాక్యం। తైః తే బాలకం ధృతవంతః, కింద చూడండి అశుద్ధ వాక్యాలు మీకు అండర్లైన్ గీసాం ఇక్కడ। తైః బాలకః ధృతవాన్ ఇది అశుద్ధ వాక్యము। తైః కాదు ఉండాల్సింది తే ఉండాలి। తే బాలకం ధృతవంతః, తే బాలకం ధృతవంతః, తే బాలకం ధృతవంతః। దాని అర్థం ఏంటండి? తే అంటే వాళ్ళందరూ బాలకుణ్ణి పట్టుకున్నారు। తే బాలకం ధృతవంతః। ఈ రెండు ఏంటి? 65వ నియమం చెప్పుకున్నా। 65వ నియమం ప్రకారం మొదటి అశుద్ధ వాక్యం 65వ నియమం ప్రకారం శుద్ధం చేసుకోవాలి। రెండవ అశుద్ధ వాక్యం కూడా ఇదే విధంగానే 65వ నియమం ప్రకారం వస్తుంది। నెక్స్ట్ అభ్యాసం 4 నంబర్ 4లో రాసుకోండి। రాయండి। అభ్యాసంలో కాలు రాసుకోండి, కకారంలో కాలోని వాక్యాలను బహువచనంలోకి మార్చండి। అభ్యాసం ప్రాక్టీస్ చేయడం కోసం అభ్యాసం చేయండి అని హెడ్డింగ్ పెట్టుకోండి। కాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి, బహువచనంలోనికి మార్చండి। బహువచనంలోనికి మార్చండి। నెక్స్ట్ ఒత్తుఖాలో రాసుకోండి। గాలోని వాక్యాలను
మనకు తెలుగు వాక్యాల్లో క, ఖ, గ, ఘ అని చెప్పి 4 రకాలుగా చెప్పుకున్నామండి. అందులో గాలోని వాక్యాలను ఏకవచనంలోకి మార్చండి. గాలోని వాక్యాలను ఏకవచనంలోకి మార్చండి. ఏకవచనంలోనికి మార్చండి. ఓకే అండి. నెక్స్ట్ ఒత్తు ఘ రాసుకోండి. ఒత్తు ఘలో ఒత్తు ఘ మధు కామ మధు కామ అంభు కామ మధు కామ అంభు కామ వస్తు వస్తు కామ అశ్రు అశ్రు. ఈ శబ్దాలకు పూర్తిగా రూపాలు రాయండి. 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 అంటే మధు శబ్దానికి అంబు, వస్తు, అశ్రు ఈ శబ్దాలకు మధు శబ్దానికి సమానంగా రూపాలు రాయండి. ఈ శబ్దాలు ఎలా నడుస్తాయి? ఈ శబ్దాలకు రూపాలు మధు శబ్దానికి సమానంగా రాయండి. 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 ఓకే అండి. ఒత్తు ఘాలు రాసుకోండి. ఘా కింద దా ధాతునకు విధిలింగంలో మరియు లిట్లకారంలో రూపాలు రాయండి. దా ధాతునకు విధిలింగ మరియు లిట్టు లకారం యొక్క రూపాన్ని రాయండి. విధిలింగ మరియు లిట్టు లకారం యొక్క రూపాన్ని రాయండి. ఘలో దాదాతునకు విధిలింగ మరియు లిట్టు లకారం యొక్క రూపాన్ని రాయండి. ఓకే, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 5వ పాయింట్ సంధి చేయండి. సంధి చేయండి. సంధి చేయండి. సంధి చేయండి. కృష్ణ ప్లస్ చ మొట్టమొదటి వాక్యం, మొట్టమొదటి ఉదాహరణ కృష్ణ ప్లస్ చ. ఇది స్తుత్వ సంధి సంబంధించి ఉదాహరణ చూస్తున్నాం మనం. కృష్ణ ప్లస్ చ, కృష్ణ ప్లస్ చ ఇజ్ ఈక్వల్ టు కృష్ణశ్చ. కృష్ణశ్చ ఇక కృష్ణ శబ్దం అండి. స్వాతి మన ఏంటి కలిపి రాస్తున్నాం అంట, విడదీసిన శబ్దం కలిపి చెప్తున్నాం కాబట్టి ఏమవుతుంది? కృష్ణశ్చ వస్తుంది. విసర్గ స్థానంలో తాళ శకారం వస్తుంది. కృష్ణశ్చ. నెక్స్ట్ ఉదాహరణ గురుహు ప్లస్ చ గురుశ్చ అలా వస్తుంది. గురుహు ప్లస్ చ గురుశ్చ. అండి గురువు గారు. గురుశ్చ శంఖంలో శకారం సగం. కృష్ణ ప్లస్ చ, ఆ ప్లస్ చ ఏమవుతుందండి? కస్ ప్లస్ ఏది గురుహు ప్లస్ చ ముందు రాసిన గురుశ్చ ఇది అవుతుంది. మధ్యలో విసర్గ స్థానంలో శంఖంలో ఉండే శకారం తాళ విశకారం అంటాం. సాకు చావత్తా చావత్ ఆ చా ఎలా ఉందో అలాగే రాస్తాం. పక్కన గురుహు ప్లస్ చా ఉంది కదా, ఆ చకారానికి ముందు విసర్గ స్థానంలో శకారం వస్తుంది, తాళ విశకారం వస్తుంది అంతే. గురుశ్చ, గురుహు చ.
గురుశ్చ. మహోదయ ఒకసారి రాయండి. అది మీరు మీ సంధి చేశారు చూడండి, రాసుకున్నారు. మీకు సంధి చెప్పాను కదా, అందులో ఉంటుంది చూడండి. గురువు ప్లస్ చ. మీకు సంధి చెప్పానా? ఇక రామశ్చ ఎలా రాశారు? మనం 63వ నియమం చెప్పుకున్నప్పుడు రామశ్చ ఎలా రాశారు? మధ్యలో ఎక్కువ ఉంది షకారం. అలాగే గురుశ్చ మధ్యలో షకారం పెట్టడమే. నెక్స్ట్ కస్ ప్లస్ చన. కస్ ప్లస్ చన దంత సకారం తాళ సకారం పెట్టి కశ్చన. కస్ ప్లస్ చన కశ్చన అలా వస్తుంది. కస్ ప్లస్ చన కశ్చన. నెక్స్ట్ సత్ ప్లస్ చరిత్ర. సత్ ప్లస్ చరిత్ర ఆ తకారానికి చకారం పెట్టింది. సచ్చరిత్ర. సచ్చరిత్ర. సత్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర. సత్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర. నెక్స్ట్ సద్ ప్లస్ చిత్. సారీ, సత్ ప్లస్ చిత్. సత్ ప్లస్ చిత్. ఈ సత్తులోని తకానికి చకారం పెట్టేస్తాం, అనంత చకారం. సచ్చిత్ కలిపి రాడే మొత్తం. ముందుగా సత్తులోని తకారానికే చకారం పెట్టేస్తాము, సచ్చిత్ అయిపోతుంది. సత్తు ప్లస్ చిత్ సచ్చిత్. నెక్స్ట్ సద్ ప్లస్ జన. సద్ ప్లస్ జన. దకార స్థానంలో జకారం పెట్టేయండి, అలంత జకారం. సజ్జన. సద్ ప్లస్ జన సజ్జన. తవర్గ స్థానంలో తవర్గం యొక్క 3వ అక్షరం కాబట్టి చవర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. సజ్జన. పక్కనే జన ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఏం చేయం మనం. పక్కన పదాన్ని ఏం కల్పం, ఎలా ఉందో అలాగే ఉంటుంది. ముందున్న పదాన్ని మార్చుకుంటున్నాం ఇక్కడ. అలాగే తద్ ప్లస్ జలం. తద్ ప్లస్ జలం. తద్ ప్లస్ జలం. మహోదయ తజ్జలం. ఇక్కడ సత్ అంటే తద్ అంటే అర్థాలు ఉంటాయా మహోదయ వాటికి? ఇక్కడ అర్థం ముఖ్యం కాదండి, సంధి ముఖ్యం. అర్థం ఉండదండి. కొన్నిటికి సామాన్యంగా ప్రసిద్ధమైన శబ్దాలకు వస్తుంది, కొన్నిటికి అర్థం ఉండదు. ఒక తజ్జ అంటే ఆ జలము. ఏంటి ఆ జలము? అది జలము. ఏంటది? ఇక్కడ అర్థానికి ప్రాధాన్యత కాదు, సంధి ఎలా తెలుపుతున్నాం అది ముఖ్యం, అర్థం ఉండదు ఇక్కడ. అస్తు మహోదయ. సంధి ఏ సందర్భంలో ఎలా అదే గమనించండి ఇక్కడ. తద్ ప్లస్ జలం తజ్జలం. తద్దులో దకారం ఉంది అంటే తవర్గం యొక్క అక్షరం 3వ అక్షరం. కానీ తవర్గ స్థానం ఏమొస్తుంది? చవర్గం వస్తుంది. చవర్గంలో ఎన్ని అక్షరం పెట్టుకోవాలి? 5 అక్షరం నుంచి తవర్గం యొక్క 3వ అక్షరం కాబట్టి మనం కూడా ఇక్కడ చవర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకోవాలి. తజ్జలం. తజ్జలం. యాచ్ ప్లస్ నా. యాచ్ ప్లస్ నా. యాచ్ ప్లస్ నా. తో ఇక్కడ తవర్గం యొక్క పక్కన నా ఉంది అంటే తవర్గం యొక్క పంచమాక్షరం. అక్కడ చవర్గం యొక్క పంచమాక్షరం యా పెట్టాలి. యాచ్ యా అలా వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్పాము నియమము? తవర్గము లేదా సకారము పూర్వపదంలో ఉండొచ్చు, ఉత్తరపదంలో ఉండొచ్చు. ఎక్కడున్నా మార్పు అయితే తవర్గంలోనే చవర్గం పెట్టుకోవాలి, దంత సకారంలోనే తాళవ సకారం వస్తుంది అని చెప్పాము. ఇక్కడ యాచ్ ప్లస్ నా. నా పంచమాక్షరం కాబట్టి దాని స్థానంలో చవర్గం యొక్క పంచమాక్షరం యా వస్తుంది. యాచ్ నా ప్లస్ యాచ్ యా. యాచ్ యా అలా వస్తుంది అన్నమాట. ఇవి మనకు స్తుత్వ సంధికి సంబంధించి ఉదాహరణలు మనం చూసాము. అస్తు. సో ఇప్పుడు ఎవరో సందేహం ఉందని చెప్పారు, ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఈ అభ్యాసంలో నియమాల్లో కానీ శబ్దాల్లో కానీ వాక్యాల్లో కానీ ఎక్కడైనా సందేహం చెప్పండి.
యాచ్యా ఎలా రాయాలి మోదయ? యా రాసి అర్థం చా రాసి చచ్చజయ్యాలో ఆ యా పెట్టి దీర్ఘం ఇయ్యాల మోదయ. యాచ్యా మోదయ. యాచ్ ఎలా ఉంది అలాగే ఉంది, కేవలం నా స్థానం యా పెట్టేస్తాం అంతే ఉంది. పక్కన దీర్ఘం ఎలా ఉంది అలాగే ఉండిపోతుంది. నా స్థానం యా చవర్గం యొక్క పెట్టేస్తాం, పంచమాక్షరం. చవర్గం యొక్క పంచమాక్షరం. పంచమాక్షరం పెట్టేస్తాం, యా పెట్టేస్తాం అంతేం లేదు. పక్కన దీర్ఘం ఎలా ఉంది ఓకే. యా అయిపోతుంది. మనం ఏం రాల్సింది యాచ్ ఎలా ఉంది అలా ఉంది, పక్కన నా అవును. స్థానం యా పెట్టేస్తుంది, యాచ్ యా అయిపోతుంది. ఓకే. ఓకేనా? గురుగారు నేను అడగనండి. ఓకే, ఇది అయిపోయిందండి. సంధి నేను స్పష్టమైన అడగనండి. అడగండి. త్వం గ్రామం గతః అన్నాను, ఆ, త్వయా గ్రామః గతః అన్న రెండు కరెక్టే కదండి, శుద్ధమే కదా అవి? త్వం గ్రామం గతః అని చెప్పొచ్చు, త్వం గ్రామం గతవా అని చెప్పొచ్చు. త్వయా గత్యర్థతోటి గ్రామః గతః అని కూడా చెప్పొచ్చు. త్వయా గ్రామః గతః. గతః చెప్పచ్చు కర్మవాచ్యంలో. ఆ, ఇప్పుడు ఈ గతః అన్నది ప్రథమా విభక్తి రావాలి అన్నది రెండిట్లో కూడా సరిపోతుంది. త్వం గతః గ్రామః గతః. చెప్పా అంతే. కర్తృవాచ్యంలో మనం ఏం చేసుకున్నా కర్తృవాచ్యం గత్యర్థక దాలతో మనం తెచ్చుకోవచ్చు. త్వం గ్రామం గతః, త్వయా గ్రామః గతః, లేదా త్వం గ్రామం గతవాన్. ఓకేనా? అంటే శుద్ధవాక్యాలు ఇవి రెండు. శుద్ధవాక్యం. అక్కడ ఏముంది మనకి నియమం ఏంటి? త్వం గ్రామం గతః అలా ఉండాలి కదా. గతః అంటే మామూలుగా తాపత్యాన్ని ఉపయోగించాము, తవత్ ప్రత్యయం ఉపయోగించుకోవచ్చు, దాని సందేహం లేదు మనకు. తవత్ ప్రత్యయం ఉపయోగించుకోవచ్చు, కర్తృవాచ్యం కాబట్టి గతవాన్. ఓకేనా? అది సులభంగానే అనిపిస్తుంది. ఇవి రెండే కొంచెం అంటే మన ప్రయోగాన్ని మనం రాసుకునేటప్పుడు రాసుకోవచ్చు, కానీ వేరే చోట ప్రయోగం ఇచ్చినప్పుడు అది మనకు తెలిస్తే, నియమం తెలిస్తే అర్థం చేసుకోవచ్చు. మనకు నియమం తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం కదా. ఇట్లా మూడు రకాలుగా రాసుకోవచ్చు. త్వం గ్రామం గతః, ఒకటి త్వం గ్రామం గతవాన్. నై ఒక్క నిమిషం, త్వం గ్రామం అంటే గతవాన్ రాయాలి, గతః రాయకూడదు. రాసిన దోషం కాదు, కానీ కర్తృవాచ్యం రాసినప్పుడు తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించాలి. అది ఒక రూల్ అనమాట. అదే కర్మ వచ్చిందంటే కర్తాల ప్రథమ కర్మని ద్వితీయాన్యాయం అనుకోండి, అక్కడ ఖచ్చితంగా ఏం రాయాలి? తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించడం ఉత్తమమైంది అన్నమాట. ఓకేనా? కర్తృవాచ్యం రాసినప్పుడు తా ప్రత్యయం కూడా ఉపయోగించుకోవచ్చు చెప్పినప్పటికీ కూడా మనకు అది కూడా రాసుకోవచ్చు, కానీ మనము తవత్ ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు అది రాస్తే ఇక్కడ ఉచితంగా ఉంటుందండి. కానీ రెండు ఒకటే, ఇబ్బంది లేదు. తా ప్రత్యయం తెచ్చుకోవచ్చు, తవత్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆ భ్రాంతిలో ఉండకూడదు. మనము తా ప్రత్యయం అన్ని చోట్ల ఉపయోగించుకోవచ్చు, అన్ని దాతులకు వస్తుంది చెప్పి. అన్ని దాతులకు ఓన్లీ గత్యర్థక దాతులకు మాత్రమే వస్తుంది. అది ఒకటి గమనిస్తే మీకు ఇబ్బంది ఉండదు, పొరపాటు అనేది జరగదు. అస్తు. ఏ ధాతువులకు వస్తుందండి? గతి అర్థాన్ని కదలడము, వెళ్ళడము, నడవడం ఇలాంటి అర్థాన్ని ఇచ్చే ధాతులు ఏవైతే ఉంటాయో గత్యర్థక ధాతులతోటి, గతి అర్థాన్ని ధాతులతో మాత్రమే తా ప్రత్యయం వస్తుంది కర్తృవాచ్యం కూడా. సరే, ధన్యవాదాలు మహోదయ. వాక్యాల్లోనూ తెలుగు టు సంస్కృతం అండి. నీవు రమకి పువ్వులు ఇస్తావు అన్నప్పుడు త్వం రమయ పుష్పాణి దాస్యసి కరెక్టేనండి అది? త్వం రమాయై అలా ఇస్తావు, ఎవరికైతే ఇస్తున్నావు చతుర్థి భక్తి కావాలి. చతుర్థి రమాయై, రమాయై చతుర్థి పుష్పాణి దాస్యసి. దాస్యసి. తర్వాత నేను సాధువుకు భోజనం ఇస్తాను అన్నప్పుడు అహం సాధ్వే అని వస్తుందండి అక్కడ. సాధవే భోజనం దాస్యామి. లేకపోతే సజ్జనాయ అనొచ్చండి. సజ్జన శబ్దం పెట్టుకో, సజ్జనాయం పెట్టుకోవచ్చు, లేదా సాధువే. సాధవే అని కానీ సజ్జనాయ గురు శబ్దం లాగా అండి. అలాగే గురునా గురుభ్యాం గురుభిః గురవే, అలాగా సాధవే. దాస్యామి అంతేనండి. ఓకే, ధన్యవాదాలు. ఓకే అండి.
ఈ రకంగా మనం అభ్యాసం 25లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి వాక్య నిర్మాణం చూసాము, అశుద్ధ వాక్యాలు చూసాము. సో వీటిని అభ్యసించండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అస్తు. నెక్స్ట్ 26వ అభ్యాసం మొదలు పెట్టుకోండి. చూడు కనిపిస్తున్నాయి. అభ్యాసం 26 నీట్ గా రాసుకోండి. వ్యవస్థితంగా ఉండాలి. నోట్స్ ఎంత వ్యవస్థితంగా ఉంటే వాక్య నిర్మాణం అంతా నీట్ గా రాసుకోవచ్చు, నీట్ గా అర్థమవుతుంది, వాక్యం బాగా అవుతుంది. అస్తు. అభ్యాసం 26 నీటి రాసుకోండి. శబ్దకోశ ఇప్పటికి ఎంతో చెప్పినా 500 శబ్దాలు చెప్పుకున్నామండి. 500 శబ్దాలు ఈ అభ్యాసం 20 కలిపితే 520 శబ్దాలు చెప్పుకున్నాం. ఈ 500 శబ్దాలను బేస్ చేసుకొని మనం 5000 వాక్యాలు స్వయంగా తయారు చేసి రాయొచ్చండి. మార్చి 5000 వాక్యాలు స్వయంగా తయారు చేయొచ్చు మనం. 5000 అంటే ఎన్నో చేయొచ్చండి ఈ రకంగా. ఓకే, అందుకే నియమం తెలిస్తే చాలు మనకు. అస్తు. పయస్ శబ్దం. శబ్దాహ అంటే శబ్దాలు. ముందుగా ఇక్కడ సర్వనామ శబ్దాలు డైరెక్ట్ శబ్దాలు రాసుకున్నాం. శబ్దాహ అంటే శబ్దాలు ఎన్ని పెట్టుకొని, పయస్ అంటే పాలు లేదా నీళ్లు. పయస్ అంటే పాలు అర్థం తీసుకోవచ్చు, కొన్ని చోట్ల నీళ్లు అనే అర్థం తీసుకుంటాం. పయస్ అంటే పాలు లేదా నీళ్లు. యశస్. యశస్ అంటే యశస్సు లేదా కీర్తి. యశస్ అంటే యశస్సు లేదా కీర్తి. యశము లేదా కీర్తి. శిరస్సు అంటే తల. శిరస్సు అంటే తల. ఇవన్నీ సకారాంత నపుంసకలింగ శబ్దాలండి. సకారాంత నపుంసకలింగ శబ్దాలు. అస్తు. శిరస్సు అంటే తల. నెక్స్ట్ సరస్సు అంటే చెరువు. సరస్సు అంటే చెరువు. సరస్సు అంటే చెరువు. నెక్స్ట్ మనస్సు అంటే మనస్సు. మనస్సు అంటే మనస్సు. నెక్స్ట్ తమస్ అంటే అంధకారము. తమస్ అంటే అంధకారము. నెక్స్ట్ కోకిలహ. ఇది తమస్ వరకు ఏంటండి, పయస్ శబ్దం నుండి మొదలుకొని తమస్ శబ్దం వరకు ఇవన్నీ పయస్ శబ్దానికి సమానం నడుస్తాయి. పయస్ శబ్దం యొక్క రూపం రాసుకుంటాం. ఇప్పుడు ఈ పయస్ శబ్దం నేర్చుకుంటే దాన్ని బట్టి మిగతా రాసేయచ్చు అన్నమాట. కాబట్టి పయస్ శబ్దం నుండి మొదలుకొని తమస్ శబ్దం వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పయస్ శబ్దానికి సమానం నడుస్తాయి. ఇవన్నీ సకారాంత నపుంసకలింగ శబ్దాలు అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి వచ్చేటువంటి పుల్లింగ శబ్దాలు ఇవన్నీ రామ శబ్దానికి సమానం నడుస్తాయి. సామాన్యంగా రాసుకుని కోకిలహ. కోకిలహ. సార్ వయస్ అంటే వయస్. వయస్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఇక్కడ వేరే శబ్దకోశంలో ఉంటుంది. పయస్ అనేది వయస్ కాదు, పయస్. పయస్ శబ్దం ఉంది, శిరస్సు శబ్దం ఉంది, యశస్సు శబ్దం ఉంది, మనస్సు తమస్సు అండి. వయస్ శబ్దం కాదు, పయస్. ఓకేనా? తెలుగులో అక్షరాలు కనబడతలేవండి మహోదయ. నేను చెప్తున్నా కానీ ఒకసారి చెప్పారు. ఓకేనండి. అమ్మ కనిపిస్తున్నాయమ్మా. బాగానే కనబడుతున్నాయి. ఓకే అండి. నెక్స్ట్ అది మీ వ్యక్తిగతంగా నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు అండి. కోకిలహ. కోకిల రాసుకోండి. కోకిలహ. కోకిల. అది నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, నెట్వర్క్ చూసుకోండి. మయూరహ. నీట్గా కనిపిస్తున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయండి. మయూరహ నెమలి. హంసహ. హంస. హంసహ అంటే హంస. శుకహ చిలుక. శుకహ అంటే చిలుక. కపోతహ పావురము. కపోతహ అంటే పావురము. నెక్స్ట్ కాకహ అంటే కాకి. ఎన్ని పక్షులు పేలుస్తున్నారు. కాకహ కాకి. బకహ కొంగ. బకహ కొంగ.
ఉలూకః గుడ్లగూబ. ఉలూకః గుడ్లగూబ. గుడ్లగూబ అంటావా? మహోదయ. ఉలూక గుడ్లగూబ. ఓకే, ఇవి ఈ శబ్దాలు మనం చెప్పుకున్నాము. ఇవన్నీ కోకిలహ నుండి మొదలుకొని ఉలూకః శబ్దం వరకు ఇవన్నీ ఎలా నడుస్తాయి? రామ శబ్దానికి సమానం నడుస్తాయండి. ఓకేనా? అస్తు. హెడ్డింగ్ పెట్టుకుని ధాతవః. ధాతవః ధాతువులు. హెడ్డింగ్ పెట్టుకుని ధాతవః. తెలుగులో ధాతువులు. ఏ ధాతులు రాసుకుని? శ్రుధాతు. శ్రుధాతు. శ్రుధాతు వినటం. వినే అర్థంలో శ్రుధాతు వచ్చిందండి. దాని రూపాలు కూడా మీ గ్రూపులు పెడితే రాసుకోండి. శ్రుధాతు వినటం. ఈ 3 ఉన్నాయండి, ఖచ్చితంగా రాసుకోండి. మొత్తం 5 లెక్కల్లో పూర్తి రాయండి. ఇక్కడ ఏ దాదులు వచ్చాయో అన్ని మనకు శబ్దకోశంలో పరిశిష్టం ఎక్కువైపు ఉన్నాయండి. వాళ్ళు ఎప్పుడెప్పుడు మీకు లక్ష్మి గారు పంపిస్తుంటారు. అవి రాసుకుంటూ ఉండండి. అవి రాసుకుంటే మీకు తెలుస్తూ ఉంటాయి మీకు ఎక్కడెక్కడ ఏది ప్రయోగించబడింది చెప్పి. కాబట్టి మనం నేర్చుకోకపోయినా కానీ రాసినా మనకు పలానా చోట ఇది లట్ లకారంలో ప్రయోగము, లోట్ లకారం యొక్క ప్రయోగము, లుంగు లకారం యొక్క ప్రయోగం ఐడెంటిఫై చేయగలుగుతామంట. కాబట్టి ప్రతిదీ రాసుకోండి. ఈ 3 దాతులు విశేషంగా ఉన్నాయి. ఈ 3 రాసుకోండి. శ్రు వినటము, షక్ చేయగలడం. నీ పని చేయగలుగుతా అండి. ఎతత్ కార్యం కర్తం శక్యతే భవాన్. నువ్వు ఈ పని చేయగలవు. చేయగలడం, సామర్థ్యం ఉంది, ఈ పని చేయగలుగుతాను, అలాగా చేయగలడం. నెక్స్ట్ ఆప్ పొందడం. ఆప్ అంటే పొందడం. ఆప్ అంటే పొందడం. ఓకే, శక్నోతి అనొచ్చా అండి? శక్నోతి. శక్నోతే వస్తుంది. శక్నోతే వస్తుంది. ఓకే. నెక్స్ట్ రాసుకో. విశేష శబ్ద. శక్తి వస్తుంది మహోదయ. శక్నోతి, శక్నుతః, శక్నువంతి. సహ కార్యం శక్నోతి. అతడు పని చేయగలుగుతాడు. సరే. సహ పఠితుం శక్నోతి. సహ ఖాదితుం శక్నోతి. సహ గంతుం శక్నోతి. అలాగా. ఆపుకి ఏమొస్తుంది మహోదయ? ఆప్నోతి. సహ ధనం ఆప్నోతి. సహ విద్యాం ఆప్నోతి. అతడు ధనాన్ని పొందగలుగుతాడు, పొందుతున్నాడు. విద్యాం ఆప్నోతి. విద్యను పొందుతున్నాడు. అలాగా. అస్తు మహోదయ. శృకి శృణోతి. సహ శబ్దం శృణోతి. అతడు శబ్దం వింటున్నాడు. సహ కోకిలః స్వరం శృణోతి. సహ కోకిలస్య స్వరం శృణోతి. కోకిల యొక్క స్వరం వింటున్నాడు. అలాగా. శృణోతి అంటే వినటం. అస్తు. విశేషణ శబ్దాః. విశేషణాల కింద ఉపయోగిస్తాం ఇవి. విశేషణ శబ్దాః ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, గమనించండి బాగా. విశేషణ శబ్దాః. విశేషణ శబ్దాలు. దాంట్లో మొట్టమొదటి విశేష శబ్దం స్వకీయః. తనది. ఇది మమ స్వకీయం పుస్తకం అస్తి. ఈ నా పుస్తకం అంటే తనది. తనది. అంటే నాదే. స్వకీయం అంటే సొంతంది. సొంతం, నా సొంతం పుస్తకం అంటే స్వకీయం అస్తి అంటే నాది అనే అర్థంలో. తనది. పరకీయః అతనిది. ఏతద్ పరకీయః అస్తి. మమ నాస్తి. ఇది అతనిది. స్వకీయం ఇది నాది. అలాగా. స్వకీయ అంటే తనది. పరకీయ అంటే అతనిది. మహోదయ సహ పరకీయం నిందతి అని రాయొచ్చా మహోదయ? అంటే సెంటెన్స్ కి అర్థం పరకీయం నిందతి. ఆ పరకీయ రాదు అప్పుడు. పరకీయం నిందతి. పదం నిందిస్తున్నాడు. పరకీయం నిందతి. పరకీయం అనకుండా పరం నిందతి. అక్కడ పరకీయం కాకుండా మనం పరకీయం ఎక్కువ కర్తలు ఉపయోగిస్తాం. పరకి అతనిది అనే అర్థంలో. లేదా పరకీయం కర్మలో మార్చుకుంటే పరకీయం అతనిని నిందిస్తున్నాడు. సహ పరకీయం నిందతి అలా రాసుకోవచ్చు. అప్పుడు విభక్తి మారిపోతుంది. నెక్స్ట్ త్వదీయః నీది. త్వదీయః నీది. త్వదీయః నీది. త్వదీయః నీది. మదీయః నాది. మదీయః నాది. మదీయః నాది.
మహోదయ వీటికి 3 లింగాలు ఉంటాయండి. మదీయ ఉమ్, మదీయ బాలిక, త్వదీయ ఉమ్, విద్య, ఉమ్. పరకీయ బాలిక, స్వకీయ బాలిక, అలా రాసుకోవచ్చు. మదీయః మదీయ మదీయం. మదీయం మదీయం పుస్తకం, మదీయ గ్రంథః, మదీయ లత, విశేషణాలు కాబట్టి దీనికి అలా రాసుకోవచ్చు. జీ 3 లింగాలే ఉంటాయి. ఓకే, సో ఇవి మనము శబ్దకోశంలో 20 శబ్దాలు, ధాతులు, విశేషణ శబ్దాలు చెప్పుకున్నాము. ఇక్కడ అవే పదాలు అంటే ఏం లేవు, విశేషణ శబ్దాలు చెప్పుకున్నాము. ఓకే, అస్తు. కింద సూచన రాసుకోండి. సూచన పయస్ డాష్ తమస్, పయస్ డాష్ తమస్ అంటే పయస్ శబ్దం నుండి మొదలుకొని తమస్ శబ్దం వరకు అనమాట. పయస్ అంటే నుండి, పయస్ నుండి తమస్ శబ్దం వరకు. పైన చెప్పాను మీకు ఇప్పుడు దాకా. పయస్ శబ్దం నుండి మొదలుకొని తమస్ శబ్దం వరకు శబ్దాలు పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. పయస్ నుండి తమస్ శబ్దం వరకు శబ్దాలు పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ ఒత్తుఖ, ఒత్తుఖ. శ్రు డాష్ ఆప్, శ్రు డాష్ ఆప్ అంటే శ్రు ధాతు నుండి మొదలుకొని ఆప్ ధాతు చెప్పాం కదా. ఈ 3 ధాతులు బాగా నేర్చుకోండి అని చెప్పి. శ్రు డాష్ ఆప్ అంటే శ్రు ధాతు నుండి మొదలుకొని ఆప్ ధాతు, మధ్యలో ఉంది శ్రు షక్ ధాతు ఉంది. షక్ ఆప్, ఈ 3 ధాతులు ఎలా నడుస్తాయి? శ్రు డాష్ ఆప్ వరకు, శ్రు డాష్ ఆప్, శ్రు ధాతు వరకు, సారీ ఎట్లని శ్రు డాష్ ఆప్ వరకు. శ్రు మధ్య కొట్టేయండి ఇక్కడ, శ్రు అవసరం లేదు. శ్రు డాష్ ఆప్ ధాతు వరకు, శ్రు డాష్ ఆప్ ధాతు వరకు, మళ్ళీ శ్రు అవసరం లేదు. శ్రు డాష్ ఆప్ ధాతు వరకు శ్రు ధాతునకు సమానంగా నడుస్తాయి. శ్రు ధాతునకు సమానంగా నడుస్తాయి. శ్రు ధాతునకు సమానంగా నడుస్తాయి. నెక్స్ట్ వ్యాకరణం. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకుని నీట్గా చెప్పుకో. వ్యాకరణాంశాలు ఏం చెప్పుకుంటున్నాం మనం? అవి బ్రాకెట్లు ఇవ్వబడ్డాయి. ఒకటి పయస్ శబ్దం నేర్చుకోబోతున్నాం. పయస్ కామ శత్రు, శత్రు కామ శత్రు ప్రత్యయ్, శత్రు ప్రత్యయ్ కామ శ్రు ధాతు, శ్రు ధాతు కామ జషత్వ, జషత్వ సంధి. జషత్వ అంటే జస్ట్ చేస్తాం, జషత్వ అంటున్నాం. జషత్వ ఏం చేస్తే ఎన్ సంధి అని చెప్పాము, వృద్ధి చేస్తే వృద్ధి సంధి అని చెప్పాము. అలాగా జషత్వ సంధి, జషత్వ సంధి. జస్ అంటే జ బా గా డా ద, జకారము జ బా గా డా ద, ఈ 5 అక్షరాలు వస్తాయి. అంటే వర్గాల యొక్క తృతీయ అక్షరాలను జస్ అంటాం. అన్ని 5 వర్గాల యొక్క తృతీయ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని జస్సులు అంటాం అన్నమాట. అవి వస్తాయి, అందుకే అవి వస్తాయి కదా, జసత్వ సంధి అని చెప్పాం. అస్తు, జసత్వ సంధి బ్రాకెట్లో చేయండి. సో వ్యాకరణ అంశాలు చెప్పుకోబోయే అంశాలు ఏంటి? ఒకటి పయస్ శబ్దాన్ని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి, శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి ఉంటుంది, శ్రు ధాతును ఉపయోగించి ఉంటుంది, జసత్వ సంధి గురించి ఉపయోగించి కూడా వాక్య నిర్మాణం ఉంటుంది. దాని యొక్క విశేషత అంటూ మనం చూస్తాం ఇప్పుడు. ఇవి మనం చెప్పుకోబోయే అంశాలు, వ్యాకరణ అంశాలు. రాయండి. అందులో మొట్టమొదటి పాయింట్, పయస్ శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి లేదా రాయండి. పయస్ శబ్దానికి పూర్తిగా రూపాలు స్మరించండి లేదా రాయండి. శబ్ద సంఖ్య 30. అంటే వెనక పరిశిష్టంలో శబ్దాలు క్రమంగా ఇచ్చాండి. అందులో క్రమ సంఖ్య 30లో ఈ పయస్ శబ్దం ఇవ్వబడింది అన్నమాట. ఇవి పరిశిష్టంలో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ప్రారంభిక రచనానువాద కౌముది అని చెప్పి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో అన్ని ఉన్నాయి. పుస్తకం పూర్తిగా డౌన్లోడ్ అయిపోతుంది మనకు. ఓకేనా? సో లేదంటే మీ పుస్తకం తెప్పించుకోవచ్చు, చాలా మంది దగ్గర ఉంది. లేదంటే ఫోటో కాపీ తీయించుకోవచ్చు, దాన్ని కూడా ఇబ్బంది లేదు. ఇది PDF కూడా మనకు దొరుకుతుంది. అక్కడ మనము
గూగుల్ సెర్చ్ చేసి PDF తయారు చేసుకుని మనం తీసుకోవచ్చండి. అస్తు. తెలుగులో పై ఉంటుందా అండి, సంస్కృత్ లోనండి? తెలుగులో త్వరలో మనమే తయారు చేస్తాం. సంస్కృత్ ఇలాగ హిందీలో ఉంటుందండి. హిందీకి మనం అమలు చేస్తున్నాము. తెలుగులో అది తయారవుతుంది, మనమే తయారు చేస్తామండి. ఇంకా అది తెలుగులో లేదు, ఇంతవరకు ఎక్కడ లేదు. తయారైనప్పుడు మెసేజ్ పెట్టండి మహోదయ, మేము కూడా ఇది కొనుక్కుంటాం. ఖచ్చితంగా మన వాళ్ళందరికీ, ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళందరికీ మనం పంపిస్తామండి. ఓకేనా, అందరికి తెలియజేస్తాం, గ్రూప్ లో పెట్టేస్తామండి. అస్తు మహోదయ. పట్టొచ్చు మహోదయ తయారవడానికి? జీ ఇంకా హౌ మచ్ టైం, ఇంకా ఎంత టైం పట్టొచ్చు తయారవడానికి ఇది బుక్? దసరా లోపల వచ్చేస్తుందండి. ఏమండి దసరా లోపలనా? ఇది దసరా లోపల రావాలి. ఇంకోటి ప్రౌఢ, ఇంకోటి 2 ఉన్నాయి కదండి ఇంకాను. దానికంటే ఇది దీంతో రెండు ఒకేసారి తీయడం కోసం లేట్ అయిపోయింది, అంటే వేరే పని మీద అది పడి. దీని తర్వాత రెండో పుస్తకం ఉంది, రచనానువాదకం. ఈ పుస్తకం తర్వాత రెండో స్టెప్ ఏంటి, రచనానువాదకం. ఆ 2 పుస్తకాలు ఒకేసారి వస్తాయి. ఇది మనం చెప్పుకోపోతే అది 2 ఒకేసారి వస్తాయి. అవి వస్తే మాత్రం అందరికీ హెల్ప్ఫుల్ అండి, చాలా హెల్ప్ఫుల్. అందుకే ఖచ్చితంగా అవి అందుకోసం తయారు చేస్తుంది, ఖచ్చితంగా వస్తాయండి అవి. ఓకేనా. అలాగే. తర్వాత ప్రౌఢ కూడా అది మనం మొదలు పెట్టుకోలేదు, మొదలు పెట్టిన తర్వాత నిదానంగా అది కూడా వచ్చేస్తుంది భవిష్యత్తులో. కానీ వీళ్ళది హిందీ పుస్తకానికి పేపర్ బాగోలేదు మహోదయ. అక్షరాలు కూడా చిన్న ఉంటాయి, కొంచెం పెద్ద అక్షరాలు ఉంటే బాగుంటుంది. అవి మనకు పుస్తకం కదండి, ప్రింటింగ్ పుస్తకం అక్కడ బాగానే ఉంటుంది, ఇబ్బంది లేకుండా పెద్దనే పెట్టించాము. చేయించిన దాంట్లోనూ కొంచెం ఆ కేర్ తీసుకుంటే ఆ పుస్తకం మనకి లైఫ్ ఉంటుంది. అదే అందుకనే జీ అక్షరాలు బాగా పెద్దగా పెట్టించాము, ఇబ్బంది లేదు. కొంచెం పెద్ద సైజ్ మీకు ఇబ్బంది కలగకుండా పెద్ద సైజే పెట్టించామండి. కూడా కొద్దిగా దళసరి చేస్తే ఇట్ విల్ హ్యావ్ లాంగ్ లైఫ్. అది జీ 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 అలాగే. రేట్ ఎక్కువైనా పర్వాలేదండి, ది క్వాలిటీ ఆఫ్ ది పేపర్ అందరి దృష్టిలో పెట్టుకునే అది ఎప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటి పెద్దవాళ్ళు చూసినా కూడా వారికి కూడా కనిపించే విధంగా పెద్దనే సైజు పెట్టేసాము. అలాగే మహోదయ, అలాగే మహోదయ. థ్యాంక్ యూ ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకోండి. అలాగే పయస్ ఒక శబ్దం చెప్పాం. యశస్ మొదలగు శబ్దాలకు కూడా రూపాలు పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. మిగిలిన శబ్దాలు కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక పయస్ శబ్దం నేర్చుకుంటేనా యశస్సు, తమస్సు ఇవన్నీ కూడా పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. యశస్ మొదలగు శబ్దాలకు కూడా రూపాలు పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. యశస్ మొదలగు శబ్దాలకు కూడా రూపాలు పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. పయస్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకే అండి. అందుకే పై శబ్దం పూర్తిగా రాసుకోవాలి మనము. అది పరిశిష్టంలో ఇవ్వబడింది, అది చూసుకోవచ్చు. నెక్స్ట్ శ్రుధాతు. శ్రుధాతు రెండో పాయింట్ కింద రాసుకుని పైన చెప్పుకున్నా కదా. శ్రుధాతునకు లట్టు కామ లోట్ మరియు లంగ్ లకారంలో రూపాలు రాయండి. లట్టు, లోట్టు మరియు లంగ్ లకారంలో రూపాలు రాయండి. శ్రుధాతునకు లట్టు, లోట్టు మరియు లంగ్ లకారంలో రూపాలు రాయండి. శ్రుధాతునకు లట్టు, లోట్టు మరియు లంగ్ లకారంలో రూపాలు రాయండి. ఈ ధాతు ఎక్కడ ఉందంటే ధాతు సంఖ్య 29లో ఉందంటండి. అంటే అక్కడ పరిశిష్టంలో ఇది క్రమంగా ధాతులు ఇచ్చారు, అందులో 29వ క్రమంలో 29వ నెంబర్లో ఈ ధాతు శ్రుధాతు ఇవ్వబడినట. మొత్తం 5 రకాలు ఇవ్వబడ్డాయి అక్కడ. ఇక్కడ మొత్తం రాసుకోవాలి, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం. లట్టు, లోట్టు మరియు లంగ్ లకారంలో రూపాలు రాయండి అని చెప్పారు. లట్టు, లోట్టు మరియు లంగ్ లకారంలో రూపాలు రాయండి. ధాతు సంఖ్య 29. ధాతు సంఖ్య 29. షక్ మరియు ఆబ్ ధాతు యొక్క రూపాలు కూడా ఇంకా మిగిలిన ధాతులు ఉన్నాయి కదా. షక్ మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా షక్ మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా శ్రుధాతునకు సమానంగా నడుస్తాయి. షక్ మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా శ్రుధాతునకు సమానంగా నడుస్తాయి. షక్ మరియు ఆప్ ధాతు యొక్క రూపాలు కూడా శ్రుధాతునకు సమానంగా నడుస్తాయి. ఓకే, ఇవి రెండో పాయింట్ కింద చెప్పుకున్నాము. ఇప్పుడు నియమం 66 రాసుకోండి. జషత్వ సంధి కదా.
నియమం 66. నియమం 66. సూత్రం జషత్వ సంధికి సూత్రం ఏంటి? జలాం జస్ ఝష్. జలాం జస్ ఝషి. జలాం జస్ ఝషి. జలాం జస్ ఝషి. వర్గాల యొక్క ప్రథమ రాసుకోండి. ఒక నిమిషం ముందు ఒకసారి వినండి. సూత్రం ఏంటి? జలాం జస్ ఝషి. ఓకేనా? ఇక్కడ జల్ అంటే ఏమిటి? వర్గాల యొక్క అన్ని ప్రథమాక్షరాలు, వర్గాల యొక్క ద్వితీయాక్షరాలు, వర్గాల యొక్క తృతీయాక్షరాలు, వర్గాల యొక్క చతుర్థాక్షరాలు. వర్గాలు అంటే ఏమిటి? కవర్గం. క ఖ గ ఘงవీటిని కవర్గం అంటాం. అంటే 5 అక్షరాలను కలిపి ఏం పేరు పెట్టాం? కవర్గము. ముందు చెప్పుకున్నాం ప్రారంభంలో. తర్వాత ఉంది చవర్గం. చవర్గం అంటే చ ఛ జ ఝ య. దీన్ని చవర్గం అంటాం. ఈ 5 అక్షరాలను కలిపి ఏమని చెప్పాము? చవర్గం అనగానే మీకు ఈ 5 అక్షరాలు గుర్తు రావాలి. అలాగే క చ ట టవర్గం. టవర్గం వస్తే ట ఠ డ ఢ అణ. ఇది టవర్గం. టవర్గం అనగా 5 అక్షరాలు గుర్తు రావాలి. నెక్స్ట్ తవర్గం. తవర్గంలో త థ ద ధ నా. ఇవి తవర్గంలో ఈ 5 అక్షరాలు మీకు తవర్గం అనగానే 5 గుర్తు రావాలి. నెక్స్ట్ ఏముంది? క చ ట త ప పవర్గం. ప ఫ బ భ మ. ఈ 5 అక్షరాలు పవర్గం అనగానే 5 అక్షరాలు గుర్తు రావాలి. వీటిని వర్గాలు అంటామట. వీటిలో క్రమంగా వర్గాల యొక్క అక్షరాలని, వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ, వర్గాల యొక్క ద్వితీయాక్షరాలు కానీ, వర్గాల యొక్క తృతీయాక్షరాలు కానీ, అంటే అన్ని వర్గాలు కచ్చడి తప్పలు ఉన్నాయి. కవర్గం కావచ్చు, చవర్గం కావచ్చు, అన్నింటిలో క్రమంగా కవర్గానికి 3వ అక్షరము, చవర్గానికి 3వ అక్షరం, అలా అన్నింటిలో. అంటే అది ప్రథమాక్షరం కావచ్చు, ద్వితీయాక్షరం కావచ్చు, తృతీయ కావచ్చు, చతుర్థంగా. ఇవన్నీ మొత్తం అంటే పంచమాక్షరాలను వదిలిపెట్టి ఏం చెప్పాను? వర్గాలకు 5 వర్గాలు చెప్పాను. 5 వర్గాలు 5 అక్షరాలు ఉన్నాయి. 5 అక్షరాలు మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 25 అక్షరాలు ఉన్నాయి. 25 అక్షరాల్లో పంచమాక్షరాలను వదిలేసి 25 అక్షరాల్లో పంచమాక్షరాలను వదిలేసి అంటే మిగిలిన 4 వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ వర్ణాలు వాటన్నిటిని ఏమంటాము? జల్ అంటాం. వాటన్నిటిని ఏమంటాము? జల్లులు అంటాం. సూత్రం జలా ఉంది కదా. జలం అంటే ఈ అక్షరాలన్నింటిని ఏమంటే 20 అక్షరాలు అంటే 5 అక్షరాలు వదిలేస్తే మొత్తం 20 అక్షరాలకు జల్ అంటాం. జల్ అని కానీ ఈ 20 అక్షరాలు ఏదో ఒక అక్షరం కంపల్సరీగా ఉంటుంది. అంటే వాటి స్థానంలో అంటే ఆ 20 అక్షరాల నుంచి ఏదో ఒక స్థానంలో 20 అక్షరాలు చెప్పాను. వర్గాల యొక్క అన్ని పంచమాక్షరాన్ని వదిలేసి మిగిలిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని జల్లులు అంటాం. అందులో ఏదో ఒక అక్షరం ఉండాలంట. ఆ అక్షర స్థానంలో అక్షర స్థానం వస్తుంది జస్ వస్తుందా అంట. జస్ అంటే ఏమొస్తుంది? ఏ వర్గం యొక్క అక్షరం ఉందో ఆ వర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకోవాలి. ఏం చెప్పాను? ఏ వర్గం యొక్క 20 అక్షరాల నుంచి ఏదో ఒక అక్షరం ఉంది కదా. ఏదో అక్షరం ఉందంటే అది ఏదో ఒక వర్గంలోంచి ఉంటుంది. అది కవర్గం కావచ్చు, చవర్గం కావచ్చు, తవర్గం కావచ్చు, టవర్గం కావచ్చు, పవర్గం కావచ్చు. ఏ వర్గం యొక్క అక్షరం ఉంది కానీ దాని స్థానం పెడతాము అదే వర్గం యొక్క 3వ అక్షరం పెట్టుకుంటాము. ఏం పెట్టుకుంటాము? అదే వర్గం యొక్క 3వ అక్షరం అని జస్ అంటాం. జస్ అంటే జ బ గ డ ద 5 అక్షరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వర్గాల యొక్క 5 వర్గాలకు 5 అన్ని 3వ అక్షరాలు అనమాట. ప్రతి వర్గానికి ఒక అక్షరం తీసుకున్నామాట. ఇవన్నీ వర్గాల యొక్క తృతీయ అక్షరం అనమాట. అంటే జస్ వస్తుందన్నమాట. కాబట్టి మనకు ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏ అక్షరం అన్నా ఉన్నాయి ఆ అక్షరం ఏ వర్గంలో కనుక్కొని ఆ వర్గం యొక్క 3వ అక్షరం పెట్టడం దాని స్థానంలో. ఒకవేళ కకారం వచ్చింది అనుకుందాం. జస్ట్ ఆ కకారానికి 3వ అక్షరం అవుతుంది. అదే కవర్గం యొక్క 3వ అక్షరం ఏంటి? అలాగా ఒట్టు ఘా వచ్చింది అనుకోండి. ఒట్టు ఘా వచ్చినా అదే వర్గం యొక్క 3వ అక్షరం పెట్టాలన్నమాట. ఏమన్నా దాని 20 అక్షరాల్లోంచి పంచమాక్షరం వదిలేటి ఏ అక్షరం వచ్చినా అది ఏ వర్గం యొక్క అక్షరమో కనుక్కొని అదే వర్గం యొక్క 3వ అక్షరం.
మహోదయ నా శ్రీయతే. సో అదేవిధంగా జస్ అంటే అది అర్థమైంది కదా. జస్ అంటే జా బా గా డా దా ఈ 5 అక్షరాలు జస్ అంటాం. ఇప్పుడు పక్కన ఇచ్చిన వల్ల మహోదయ జెసి. మహోదయ మరి ఈ వర్గ యొక్క ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ అక్షరాలను జల్లులు అన్నప్పుడు మూడో అక్షరం కూడా జల్లే అవుతుంది కదా మహోదయ. అవునండి, జస్ అందుకే ఆ వాటి స్థలంలో అదే వరకు 3 అక్షరం పెట్టుకున్నాం అంటే ఏమున్నా సంధిలో అదే అక్షరం వస్తుంది, అందులోంచి ఒకటి పెట్టుకోవాలి. దానిని జల్ అంటారు కదా మహోదయ, అప్పుడు మరి జష్ అని ఎలా అంటాము? జస్ అని దాంట్లో మనం ఆ జల్లులోనే ఒక చిన్న విభాగం పెట్టుకున్నాం. ఈ 5 అక్షరం ఓన్లీ 5 అక్షరాలు తీసుకొని జస్ అంటాం అన్నమాట. మీకు అష్టాధ్యాయులు మహేశ్వర సూత్రాలు మీరు నేర్చుకుంటారు కౌముదిలో, అష్టాధ్యాయులో, వ్యాకరణంలో మహేశ్వర సూత్రాలు ఆ ఈ ఉన్ రు లిరుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయ వరట్ लन यामांगाणानम झभई घढधश जबगडदस खा फा जबगडदस झभई ఏం చెప్పాను? 9 చెప్పారు మహోదయ. ఆ ఈ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయ వరట్ लन यामंगानानम झभई घढधस जबगडदस खा फा था चटत సర్ హల్ ఇది ప్రత్యాహార సూత్రాన్ని. ఇవి 14 సూత్రాలండి. ఓకేనా? జల్ అంటే ఏమేంటి మహోదయ? వర్గాల యొక్క పంచమాక్షరాన్ని వదిలేసి మొత్తం వస్తాయండి. జల్లుల్లో వాటి స్థానాల్లో అదే వర్గం యొక్క 3 అక్షరం పెట్టుకోవాలి, దాన్ని జస్ అంటాం. జస్లు అంటే వర్గాల యొక్క 3 అక్షరాలు ఏవైతే ఉన్నాయో జస్లు అంటాం అట. వాటిని గుర్తించుకోవడం కోసం సింపుల్ గా జస్సి అన్నారు కదా. జస్ అంటే వర్గాల యొక్క తృతీయ అక్షరాలు వస్తాయి, అది జస్సి. దాని పక్కన ఉంది కదా మళ్ళీ మూడో పదం ఉంది జసి. ఇక్కడ మన సూత్రంలో 3 జలాం జస్ జసి. జస్ అన్నప్పుడు ఏమొస్తుంది? వర్గాల యొక్క తృతీయ అక్షరాలు వర్గాల యొక్క చతుర్థ అక్షరాలు జస్ అంటాం. ఏంటి? వర్గాల యొక్క అన్ని వర్గాల యొక్క తృతీయ అక్షరాలు అన్ని వర్గాల యొక్క చతుర్థ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని జస్సులు అంటామట. అవి ఇప్పుడు చెప్పే అర్థం కదా. జస్ అంటే వర్గాల యొక్క 3వ అక్షరాలు వస్తాయి, తృతీయ అక్షరాలు వస్తాయి. దాని పక్క జస్ అంటే ఒత్తు జ. జస్ అంటే వర్గాల యొక్క తృతీయ అక్షరాలు చతుర్థ అక్షరాలు వస్తాయి. జల్లులు అంటే వర్గాల యొక్క ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ మొత్తం వస్తాయి. ఇప్పుడు దీని అర్థం, దీంట్లో అర్థం చూడండి. జల్లుల స్థానంలో జస్సులు వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి? పక్కన వర్గాల యొక్క జస్ అంటే వర్గాల యొక్క తృతీయ అక్షరం కానీ లేదా చతుర్థ అక్షరం పక్కన ఉంటేనే వస్తాయి. జల్లుల స్థానంలో జస్ వర్ణం వస్తుంది, కానీ పక్కనే ఉండాలి వర్గాల యొక్క తృతీయ అక్షరం కానీ పక్కన ఉండాలి, లేదా వర్గం యొక్క చతుర్థ అక్షరం పక్కన ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జల్లు వర్ణ స్థానంలో జస్ వర్ణం వస్తుంది, అంటే అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. దీని యొక్క తాత్పర్యం. ఓకేనా? కచ్చడి తప్ప గజడి దెబ్బ అంటారు కదా, అది వేరండి. ఇక్కడ అది వేరండి, ప్రత్యేక సూత్రాలు. ఓకేనా? దాని దీన్ని వర్గాల యొక్క తృతీయ అక్షరాలు చతుర్థ అక్షరాలు జస్సి వర్ణములు అంటాం. జస్ తృతీయ చతుర్థిన చతుర్థి తృతీయ చతుర్థి. ఓకేనా? అంటే గజడదబ గజడదబ అల్పప్రాణాలు మహాప్రాణాలు వస్తాయి. ఓకేనా? అంతే. సో ఇవి అంటే ఇప్పుడు అర్థమైందా? అంటే 20 అక్షరాల స్థానంలో 20 అక్షరముల స్థానంలో ఏ అక్షరం అయితే ఉందో ఏ వర్గం యొక్క అక్షరం ఉందో అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. కానీ ఎప్పుడు ఆ జల్లు వర్ణ స్థానం అంటే
ఆ వర్ణ స్థానంలో మూడో అక్షరం రావాలంటే పక్కనే ఉండాలి. పక్కన వర్గం యొక్క మూడో అక్షరం కానీ నాలుగో అక్షరం పక్కన ఉండాలి ఖచ్చితంగా. పక్కన ఉంటే అప్పుడు జెసి ఉండాలి. అప్పుడు ఆ అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు రాసుకోండి. వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అక్షరాలలో నుంచి అంటే ఏదో ఒక అక్షరం, వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అక్షరాలలో నుంచి అంటే ఈ అక్షరం ఏదో ఒక అక్షరం అన్నమాట. అక్షరం ఏ వర్గం యొక్క అక్షరం ఉందో, ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే, ఏ వర్గం యొక్క అక్షరం ఉంటే దాని స్థానంలో అంటే ఆ వర్ణ స్థానంలో దాని స్థానంలో అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. దాని స్థానం వస్తుంది, అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. కానీ ప్రక్కన వర్గాల యొక్క తృతీయ లేదా చతుర్థ అక్షరాలు ఉంటేనే, వర్గాల యొక్క తృతీయ అక్షరం కానీ లేదా నాలుగవ అక్షరం ఉంటేనే, తృతీయ అక్షరం లేదా చతుర్థ అక్షరం ఉంటేనే అని అర్థం. వర్గాల యొక్క తృతీయ అక్షరం లేదా చతుర్థ అక్షరం ఉంటేనే, ఏదో ఒకటి ఉండాలన్నమాట. అదే వర్గాలు కాదు, పక్కన వర్గాల్లోంచి తృతీయాక్షరం నుండి చతుర్థాక్షరం ఏదండి మనకి దాంతో పని లేదన్నమాట. మధ్యలో వచ్చింది మాత్రము ప్రారంభంలో మాత్రము 20 అక్షరాల్లోంచి ఏ అక్షరం వచ్చినా ఆ అక్షర స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకుంటాం. కానీ మూడో అక్షరం పెట్టుకోవాలి అంటే పక్కన మూడో అక్షరం కానీ నాలుగో అక్షరం కానీ, వర్గాల యొక్క మూడో అక్షరం కానీ నాలుగో అక్షరం ఏదో ఒకటి పక్కన ఉండాలి. పక్కన ఉంటే అప్పుడు వస్తుంది అన్నమాట. ఏదో వర్గం యొక్క 3-4 అక్షరాల్లో ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి ఉంటే అప్పుడు ముందున్న అక్షర స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది. ఓకేనా? అది మీకు ఉదాహరణ చూపిస్తే స్పష్టం అవుతుంది. దీన్ని ఇంకో రకంగా రాశాను. దీన్ని సింపుల్ గా బ్రాకెట్ రాశాను. వర్గాల యొక్క 1, 2, 3, 4 అక్షరాల స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది. అంటే వర్గాల యొక్క 1వ అక్షరం కానీ 2వ అక్షరం కానీ 3వ అక్షరం కానీ 4వ ఏదో ఒకటి ఉంటే అక్షరాల స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకోవాలి. ఏ అక్షరం ఉంటే అదే వర్గం యొక్క మూడో అక్షరం వస్తుంది. కానీ ప్రక్కనే ఉండాలి. 3, 4 వర్గాల యొక్క ప్రక్కన 3, 4 వర్గాల యొక్క కానీ ప్రక్కన వర్గాల యొక్క 3 లేదా 4వ అక్షరం ఉంటేనే, కానీ ప్రక్కనే ఉండాలి. వర్గాల యొక్క 3 లేదా 4వ అక్షరం ఉంటేనే. అంటే 5 వర్గాల్లోనూ 3-4 అక్షరాలు ఉంటాయి. 3-4 అంటే అవి వస్తాయన్నమాట. 5 వర్గాల నుంచి ఏదో ఒక అక్షరం అవి పక్కన ఉంటేనే అప్పుడు వస్తాయి. ఓకేనా? దీన్ని సింపుల్ గా మన సూత్ర సంస్కృతి రాసుకుని దీనికి ఇంత పెద్ద రాసుకున్నాం. సంస్కృతం అయితే జలాం స్థానే అంటే జల్లు వర్ణముల స్థానంలో జస్ భవతి, జస్ వస్తుంది. జసి పరత, జస్ వర్ణం పక్కన ఉంటే జలాం స్థానే జస్ భవతి జసి పరత, ఇది అర్థం. ఒక లైన్ లో అయిపోయింది సంస్కృతంలో. జలాం స్థానే జల్లు వర్ణముల స్థానంలో జస్ వర్ణములు వస్తాయి, కానీ పక్కన జసి వర్ణములు ఉంటే. ప్రకాశ్ రావు గారు దయచేసి మాట్లాడకండి. వీడియో వింటున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. చెప్తున్నారు కదా గురుగారు, క్లియర్ 2-3 సార్లు చెప్తున్నారు. దయచేసి వినండి. ఓకే అండి. సో మధ్యలో అది రిపీట్ చేయొద్దు, అది ఇబ్బందికరంగా ఉంటుంది. అస్తు ఈ రకంగా ఇవ్వబడ్డాయి కాబట్టి దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోండి. అస్తు కింద ఉదాహరణ ఇచ్చా, అదొకటి రాసుకోండి. ఉదాహరణ ఇక్కడ చూడండి, అది రాసుకునే కదా, అది నేను లేదా అని చెప్పి మళ్ళీ రాయించాం బ్రాకెట్ లో. దాన్ని సింపుల్ గా ఏమైనా గుర్తుపెట్టుకోవడానికి అవగాహన అనుకూలంగా ఉంటుంది చెప్పి రాపించాను. పైది 2 కింది 2 ఒకటే, అర్థం చేసుకోవడం ముఖ్యం ఇక్కడ. ఓకేనా? సో ఉదాహరణ వచ్చి బుద్ధ్ ప్లస్ దిహి. బుద్ధ్ ఒక పదము, ధి ఒక పదం, 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. అందులో మొట్టమొదటి పదం బుద్ధులో అంతిమ అక్షరం ఉంది ధ. వర్గం యొక్క ఎన్నో అక్షరం ఇది? 4వ అక్షరం. 4వ అక్షరం కాబట్టి ఇది జల్లులో వస్తుంది. చెప్పారా? వర్గాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఏదో ఒక అక్షరం ఉండాలి. ఉంది ఇక్కడ ధ ఉంది. అప్పుడు ఆ ధ స్థానంలో ధ తెలిసిన దాంట్లో అదే వర్గం యొక్క 3వ అక్షరం వస్తుంది. అంటే ఇది తవర్గం యొక్క అక్షరం కాబట్టి
తవర్గం యొక్క మూడో అక్షరం దా వస్తుంది అన్నమాట. కానీ దా రావాలి అంటే ఒత్తుద్ధా స్థానంలో సామాన్య దకారం రావాలి అంటే పక్కనే ఉండాలి వర్గాల యొక్క తృతీయాక్షరం కానీ చతుర్థాక్షరం కానీ ఉండాలి. ఉంది కదా ధీలో మొట్టమొదటి ధా, ఇది చతుర్థాక్షరం ఉంది కదా పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్న ఒత్తుద్ధా స్థానంలో మూడవ అక్షరం దా వస్తుంది, సామాన్య దకారం వస్తుంది. దాన్ని కలిపితే బుద్ధి అయిపోయింది అన్నమాట. కలిపి రాస్తుందని ఈ రకం రాస్తాము. బుద్ధి ప్లస్ దిహి బుద్ధి, ఓకేనా. బుద్ధి ప్లస్ దిహి బుద్ధి, అలాగా మనం అర్థం చేసుకోవాలి. బుద్ధి ప్లస్ దిహి బుద్ధి. నెక్స్ట్ వచ్చేసి ఉదాహరణ. నెక్స్ట్ 2 ఉదాహరణ రాసుకోండి కేవలం. నెక్స్ట్ ఉదాహరణ వచ్చేసి చూడండి, కనిపిస్తుంది స్లైడ్ మీద కనిపిస్తుంది. సిద్ధి ప్లస్ దిహి సిద్ధి, సిద్ధి ప్లస్ దిహి సిద్ధి, సిద్ధి ప్లస్ దిహి సిద్ధి. సిద్ధిలో ధా ఒట్టు ధా ఉంది, చతుర్థాక్షరము. మనకు ఆ చతుర్థాక్షర స్థానం వస్తుంది. అదే వర్గం యొక్క మూడో అక్షరం మన సామాన్య దకారం వస్తుంది. కానీ పక్కన ఉండాలి చతుర్థాక్షరం ఏదో ఒకటి ఉండాలి, తృతీయ కానీ చతుర్థాక్షరం కానీ. పక్కన ధీ ఉంది కదా, సిద్ధి ప్లస్ దిహి సిద్ధి, సామాన్య దకారం వచ్చింది. దాన్ని కలిపి రాస్తే సిద్ధి ఇది రాస్తామండి. నెక్స్ట్ రాసుకోండి, దుగ్గు ప్లస్ ధమ్ దుగ్గు. దుగ్గులో ఎన్నో అక్షరం ఇది? కవర్గం యొక్క అక్షరం. కవర్గంలో ఎన్నో అక్షరం? చతుర్థాక్షరం. దుగ్గు ఘ చతుర్థాక్షరం. ఆ చతుర్థాక్షర స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం రావాలి. మూడో అక్షరం రావాలి పక్కనే ఉండాలి వర్గం యొక్క తృతీయాక్షరం చతుర్థాక్షరం ఒకటి ఉండాలి. ధమ్, ధమ్లో ధ చతుర్థాక్షరం ఉంది పక్కన. అందుకే ముందు ఒత్తుఘ స్థానంలో మూడో అక్షరం సామాన్య గకారం వచ్చింది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? దుగ్గు ధమ్. దుగ్గు ప్లస్ ద దుగ్ధం అంటే పాలు. నెక్స్ట్ లభు ప్లస్ దహ. లభు ప్లస్ ధ ధ విసర్గం పెట్టే కదా, విసర్గం పెట్టుకుని లభు ప్లస్ ధహ. లభులో పవర్గం యొక్క అక్షరం ఉంది. లభు పవర్గంలో చతుర్థాక్షరం ఉంది, చతుర్థాక్షరం ఉంది. ఆ చతుర్థాక్షర స్థానంలో అదే వర్గం యొక్క మూడో అక్షరం రావాలి. ఏమొస్తుంది? మూడో అక్షరం పవర్గం యొక్క మూడో అక్షరం బా, సామాన్య బకారం వస్తుంది. కానీ పక్కనే ఉండాలి తృతీయాక్షరం కానీ చతుర్థాక్షరం కానీ ఉండాలి. ఇక్కడ చతుర్థాక్షరాలు ఉన్నాయి అక్కడ అన్నిట్లలో. సో ధా ఉంది అంటే ఏదో ఉండొచ్చు మనకు, ఇక్కడ ఇది ఇచ్చాడు అనమాట. సో లబ్ ప్లస్ ధ కలిపితే లబ్ధ. ఒత్తు ముందున్న భాస్థానంలో వర్గం యొక్క మూడో అక్షరం పెట్టుకునేమాట. అలా పక్కన ఉంటేనే అప్పుడు మూడో అక్షరం వస్తుందండి, లేకపోతే రాదు. నెక్స్ట్ యుద్ధు ప్లస్ ధ. యుద్ధులో ఒత్తు దా చతుర్థాక్షరం ఉంది కాబట్టి దాని స్థానంలో మూడో అక్షరం దా సామాన్య దకారం వస్తుంది కాబట్టి యుద్ధ అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇది మనకు 66వ నియమం అండి. జలాం జశో అంటే జషత్వ సంధి. జస్ చేసాం కాబట్టి జషత్వ సంధి అని చెప్పాం. జస్ అంటే జా బా గా డా ద అంటే ఇవన్నీ వర్గాల యొక్క తృతీయ అక్షరాలు. ఓకేనా. సో జల్లుల స్థానంలో జల్లు వర్ణముల స్థానంలో జసు వర్ణములు వస్తాయి. కానీ పక్కన జసి వర్ణములు ఉంటే అంటే వర్గాల యొక్క తృతీయ చతుర్థ అక్షరాలు ఉంటేనే ఇది మనకు నియమం అండి. దీని ప్రకారంగా అన్ని చోట్ల చూసుకోవాలి. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము, దీన్ని ఆర్డర్ చేసుకొని అన్ని చోట్ల ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. అన్ని కూడా దీని ప్రకారంగా ఉంటాయి. ఈ సంధి వచ్చి జస సంధి అంటే దీని ప్రకారంగా ఉంటాయి. ఏదైనా మనం మహాభారతం, రామాయణం, భగవద్గీత ఏది తీసుకున్నా, వేదం తీసుకున్నా ఇదే ప్రకారంగా నియమం ఉంటుంది. వేద నియమాలు ఏ ఉండవు, ఇదే వ్యాకరణ ప్రక్రియ ఉంటుంది. అస్తు, ఈ రకంగా 66వ నియమం చూసాము. నెక్స్ట్ ఇంకా 67వ నియమంలో 68వ నియమంలో శత్రు ప్రత్యాన్ని ఉపయోగించి వాక్యాలు ఇవ్వబడ్డాయి. శత్రు ప్రత్యాన్ని ఉపయోగించి వాక్యాలు ఇవ్వబడ్డాయి. అవి రేపు చెప్పుకుందామండి. అస్తు, ఇంకా సందేహాలు కూడా మా రేపు చూద్దాము. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు
సర్వేభ్యో నమః. అండి, ఒక నమస్తే ప్రశ్న మహోదయ. ఒక ప్రశ్న అండి. చెప్పండి. ఐదో దాంట్లో యుద్ధ ప్లస్ ధహ కదా, అది ఆ. మూడవ అక్షరం దకారం కదా, అవును. అల్పద. అయితే అది కదా రావాలి ముందు, యుద్ధ వచ్చింది ప్లస్ కదా. ధహ రావాలి కదా, అదే దాన్ని మహాప్రాణ రాసేటప్పుడు తర్వాత వస్తుంది కదా. దాన్ని పక్క రాసాం కదా, దానికి దాకు దా ఒత్తులకి దా ముందు రాసి దానికి ఆడ సైడ్ రాసాం కదా, దానే ముందు రాసాం కదా. లేదు, అక్కడ ధకారం ఉంది చూపిస్తుంది, మహాప్రాణ ధ. అంటే మీరు మధ్యలో ఉండాలంటున్నది, ఆ మధ్యలో ఉండకుండా దాకి దావతే అది ఇట్లా రాస్తే అలా రాస్తాం అనమాట. ఒత్తు దాకి ఇవ్వకుండా అని ఇట్లా యుద్ధ దాకా రాస్తాం. అది మరి యుద్ధ అన్నప్పుడు ముందు దకారం ఉంచి తర్వాత మహాప్రాణ ధా కింద వస్తుంది కదా. అలా ఇట్లా రాస్తాం యుద్ధ. అవునా, ఓకే, తప్పుగా చూసుకున్నా అయితే. దాన్ని ఆ ఒత్తుద్ధ చతుర్థాక్షరం పక్కన ఉంది కదా, దాన్ని ముందు తీసుకొచ్చి ఆ ముందున్న దారి సామాన్య దకారం చేసాం కదా, అది ఈ రకంగా రాసి చూపిస్తామండి. రాయడానికి ప్రక్రియ శైలి అలా అదే అండి, ఇది దాన్ని అలాగే రాస్తాం మనం. ఓకేనా, మీరేమంటున్నారు దీనికి? గురుగారు ఒకసారి లెటర్స్ రాసి క్యాన్సిల్ చేసి చూపిస్తారా? బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇది. దీంట్లో కన్ఫ్యూజ్ ఏముంటుంది? దీంట్లో కేవలము ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకు 20 అక్షరాలు ఉన్నాయి, 5 వర్గాలు చెప్పాం కదా. 20 అక్షరాలు పంచమాక్షరం వదిలేసి 20 అక్షరాలలోంచి ఏ ఒక్క అక్షరం వచ్చినా ఆ అక్షర స్థానంలో అది ఏ వర్గం యొక్క అక్షరం కనుక్కొని ఆ అక్షర స్థానంలో 3వ అక్షరం పెట్టేసేయండి, అంతే, కళ్ళు మూసుకొని. కానీ ఎప్పుడు పెడతావు కళ్ళు మూసుకొని? పక్కన దాని పక్కన ఏదో ప్లస్ అని చెప్పాం కదా, సిద్ధు ప్లస్ ది అని చెప్పి పక్కన పదంలో ఏదో ఒక తృతీయాక్షరం కానీ చతుర్థాక్షరం పక్కన ఉండాలి. అంటే గజడదబ గాని ఘజఢధబ గాని ఉండాలి పక్కన. అది దీని యొక్క తాత్పర్యం. ఇప్పుడు అర్థమైందండి? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలండి.